ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ నెల ప్రభు మనకిస్తున్న వాగ్దానం, ఆపత్కాలంలో నీవు నన్ను గూర్చి మొరపెట్టును, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదను. కీర్తనలు 50వ అధ్యాయం 15వ వచనం. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది ఎదురైనప్పుడు సాధారణంగా మనం మనుషుల దగ్గర మన బాధ చెప్పుకోవాలనుకుంటాం. ఆ సమస్య గురించి వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి ఇచ్చే ఆన్సర్ని బట్టి మనకి ఉపశమనం కలుగుతుందేమో అనుకుంటాం, ఆ బాధ పోతుందేమో అని అనుకుని మన హృదయానికి దగ్గరగా ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడాలనుకుని మనం వెయిట్ చేస్తుంటాం. వాళ్ళకి ఫోన్ చేస్తాం. అప్పుడు వాళ్ళు మనతో ఎలా మాట్లాడతారు, కొంచెం నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడే మాట్లాడలేను మీతో, కొద్దిసేపు అయినాక మళ్ళీ చేయమంటారు. లేదా మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పుకోవాలన్నప్పుడు నేను కొంచెం వర్క్లో ఉన్నాను, ఇప్పుడే నేను మాట్లాడలేను మీతో, తర్వాత మళ్ళీ చెప్తాను, తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతానని అంటారు. కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఇంకెంత బిజీగా ఉండాలి, కానీ ఆయన బిజీగా ఉండడు. ఆయన సర్వాంతర్యామి కదా, ప్రతి ఒక్కరి గురించి ఆయనకు తెలుసు, ప్రతి హృదయం ఆయనకు తెలుసు. కాబట్టి నీ హృదయం కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఏ బాధ గుండా వెళ్తున్నావో ఆయనకు తెలుసు, ఏ ఆపద గుండా వెళ్తున్నావో ఆయనకు తెలుసు. కాబట్టి మనుషుల్లాగా దేవుడు నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు మాట్లాడాను నేను నీతో అని ఎప్పుడు అన్నాడు ఆయన. నువ్వేం చేయాలప్పుడు, ప్రభా నాకు ఈ ఆపద ఉంది, ఇరుకుంది, ఇబ్బంది ఉంది నాకు అని చెప్పి నీ హృదయపూర్వకంగా ఆయన దగ్గర ప్రార్థించి ఆయనకు మొరపెట్టు. ఆయననే చెప్తున్నాను, నీకు ఆపద వచ్చిందా, నీకు ఇరుకు వచ్చిందా, నీకు ఇబ్బందులు కూడా వెళ్తున్నావా, అయితే నాకు మొరపెట్టు, నేను నీకు విడిపిస్తాను, నేను ఆ ఆపద నుంచి విడిపిస్తానని దేవుడే చెప్తున్నప్పుడు మనుషులను ఎలా నువ్వు ఆశ్రయిస్తావు? నీకున్న ఆపదను ఆయనకు చెప్పు, మనస్ఫూర్తిగా ఆయనతో నువ్వు మాట్లాడు. ఉన్నది నీకు ఏ బాధ అవుతున్నదో ఆయనకు మొత్తం చెప్పు. ఖచ్చితంగా ఆయన నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏదైతే ఆయన నుంచి ఆన్సర్ రావాలనుకుంటున్నావో అది ఖచ్చితంగా ఆయన చేస్తాడు. నీ హృదయానికి చాలా నెమ్మది అనేది ఇస్తాడు. నువ్వే అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసినా, ఆయనతో మాట్లాడాలనుకున్నా ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన నీ ప్రార్థన వింటాడు, నీకు సమాధానం ఇస్తాడు. నువ్వు అర్ధరాత్రి లేచి 12 గంటలకు మాట్లాడాలనుకున్నా, 1 గంటలకు మాట్లాడాలనుకున్నా, 2 గంటలకు మాట్లాడాలనుకున్నా ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన వింటాడు. ఆ టైంలో అందరూ పడుకుంటారు, ఇంక దేవుడు నాతో మాట్లాడేదేమో నువ్వు అనుకోవచ్చు. బట్ ఆయన కునుకని నిద్రపోని దేవుడు నీకోసం వెయిట్ చేస్తాడు. నీ మొరను వింటాడు, నీ ఆపద నుంచి ఆయన ఖచ్చితంగా విడుదల దయచేస్తాడు. కాబట్టి నీ ఆపద ఆయనకు మాత్రం చెప్పు, ఆయనకే చెప్పు, ఆయన ఖచ్చితంగా కనిపిస్తాడు.